తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే థీమ్ ఉందో ప్లాస్టిక్ కంట్రోల్ చేయడం మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అలాగే ఆల్టర్నేటివ్గా సుమారు 10,000 మందికి క్లాత్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది కలిసి మన పట్టణంలోని చాలా కూడళ్లలో ప్లాస్టిక్ సేకరణ నిమిత్తం సపరేట్గా బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ గురించి నేను చాలాసార్లు మొదలుపెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే సెమినార్లు ప్రోగ్రాంలు మీటింగ్లు జరుపుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు. వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి వాళ్ళు ఆ మేనేజ్మెంట్ చేయడం లేదు. అదేవిధంగా సంబంధిత అధికారులను మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరించడం లేదు. వాళ్ళు సహకరించి ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ ని తగ్గించి వాటి వాడకాన్ని తగ్గిస్తే మనకు పర్యావరణం నుంచి రక్షించబడతాం. రాబోయే జనరేషన్స్ నువ్వేదైతే ఆస్తులు సంపాదన ఇవ్వాలనుకుంటున్నావో దానికంటే ముఖ్యమైనది ప్లాస్టిక్ ని తగ్గించడం. వాళ్ళకి మంచి క్లైమేట్, మంచి వాతావరణం, మంచి వాతావరణాన్ని ఇవ్వగలిగితే అదే మనం లక్షల కోట్ల ఆశిస్తుంది. అది చేయడానికి ముందుకు రావాలా. మున్సిపల్ సిబ్బందితో ప్రభుత్వ ఏదైతే బిల్స్ ఉన్నాయో వాటిని సహకరించాలని ప్రజలందరికీ కూడా మనం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.